సోల్ అయితే ఇలా ఉంటుందండి, చూడండి ఈ రకంగా ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళ ముక్కల్లాగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందు మంచి వీడియోతో వచ్చాను. మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఎక్కువ పని చేయడానికైనా, ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండడానికైనా ఒకటి తాగుతారండి. అదే సోలు అంబలి చేసి తాగుతారు. అదైతే ఈరోజు మేము విత్తనాలు వేస్తున్నాం. అది విత్తనాలు వేసే ముందైతే విత్తనాలు వేసే దగ్గర మొత్తం దున్నేయాలండి. ఇదిగో దున్నుతున్నారు మా నాన్నగారు. ఇదిగో మొత్తం దున్నేయాలి. దున్నిన తర్వాత అక్కడ కలుపు మొక్కలు ఉంటాయి చిన్న చిన్నవి, అన్నీ మొత్తం తీసేయాలి. ఫ్రెండ్స్, మళ్ళీ ఏంటంటే మా గిరిజన ప్రాంతంలో అయితే తోప చేసి తింటారండి. ఉదయం లెగగానే, అంటే పనికి వెళ్ళే ముందు తోప చేసి తింటారు. దానివలన చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఈ సోలు పిండితోనే చేసుకుని తింటారు. మళ్ళీ 100 మందిలో అండి బీపీ షుగర్లు, అంటే 100 మందిలో ఒక 9% వస్తుందండి బీపీ షుగర్. బీపీ షుగర్ కూడా రాదు ఈ సోలు తినడం వల్ల అయితే, అంటే అంబాలు చేసి తాగడం కానీ, లేకపోతే ఈ తోపు చేసి తినడం వల్ల కానీ బీపీ షుగర్లు అయితే రావండి. అంత ఎనర్జీ అయితే ఇస్తుంది, అంటే మంచి ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ అంత ఎనర్జీ కూడా ఇస్తుంది. అంత బాగుంటుందండి ఈ సోలు తినడం వల్ల అయితే. మా తాతలు ఉండేటప్పుడు అయితే ఎక్కువ ఉప్మాలా రవ్వలా చేసుకుని తినేవాళ్ళండి. అది సోలు పిండి ఆడిస్తారు, పిండి ఆడించి రవ్వలా చేసుకుని తినేవాళ్ళు. మళ్ళీ అంబాలు చేసి తాగేవాళ్ళు. అన్నం తినిన తర్వాత, లేకపోతే ఎక్కడైనా పనికి వెళ్ళిన తర్వాత, ఎండధర పని చేసేటప్పుడైనా అంబాలు తాగుతారండి. అంబాలు తాగితే మంచి ఎనర్జీ ఇస్తుంది, మళ్ళీ ఆయాసం కూడా రాదండి, అంత ఎనర్జీ ఇస్తుంది. బూస్ట్లు అయితే మామూలే, కానీ ఈ సోలు అయితే చాలా హైలైట్ అండి, అంతలా పనిచేస్తుంది మన బాడీకి అయితే. ఫ్రెండ్స్, ఇంకేంటంటే మేము డిఏపి యూరియాలు ఇలాంటివి వాడమండి. ఎందుకంటే మా నాన్న అస్సలు ఒప్పుకోరు. ఏదైనా తింటే మంచివి తినాలి, ఆరోగ్యంగా ఉండాలని మా నాన్న ఇది చెప్తుంటారు ఎప్పుడైనా. అందుకు అస్సలు ఒప్పుకోడు. మేము ఎక్కువ సేంద్రియ ఎరువులు వాడతామండి. గతం కూడా తెచ్చున్నాను, ఒక 4 బస్తాలు అయితే నేను మోసుకొని తెచ్చాను. ఇంకా ఉదయం లెక్కి 5 గంటలకి అది ఇప్పుడు వాడతాము. సోలు అయితే ఇలా ఉంటుందండి, చూడండి ఈ రకంగా ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళ ముక్కల్లాగా ఉన్నాయి. సోలు విత్తనాలు వేసే ముందైతే మేము పూజ చేస్తామండి, పంట బాగా పండాలని. మా అమ్మగారు అయితే పూజ చేస్తున్నారు, చూడండి. ఈ సంవత్సరం బాగా పండాలని, మళ్ళీ వర్షం బాగా రావాలని పూజ చేస్తున్నారండి. సోలు కూడా కొద్ది జల్లుతున్నారు. ముందైతే సోలు జల్లేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పిచ్చికలు లేకపోతే పావురాలు వచ్చి తినేస్తాయని ముందు సోలు జల్లేస్తాం. తర్వాత గత్తం వేస్తామండి. గత్తం వేసిన తర్వాత దీనిపైన అయితే ఆకులు తెచ్చి లాగుతాం. ఎందుకంటే ఈ సోలు గింజలకి సరిగ్గా కప్పకపోతే మట్టి మాత్రము అది మొలకలు అయితే సరిగ్గా రావు. అందుకే దానిపైన ఆకులు తెచ్చి, అంటే ఒక కొమ్మ తెచ్చి లాగుతాం అలా దానిపైన. మా అమ్మగారు అయితే గత్తం జల్లుతున్నారండి. ఇదిగో ఇలా జల్లుతారండి గత్తము పైన. అది సోలు జల్లిన తర్వాత గత్తం ఇలా జల్లుతారు, అప్పుడు దాని మీద కప్పుతుంది. పిచ్చుకలు కూడా ఏం తినవు, పావురాలు వచ్చి కూడా ఏం తినవు. మా గరువు అయితే ఒక 1/2 ఎకరం ఉంటుందండి. విత్తనాలు అయితే 1 కేజీ తెచ్చి జల్లుతున్నాం. మరి సోలు జల్లడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు గతం జల్లుతున్నారు మా నాన్నగారు, చూడండి. గతం జల్లిన తర్వాత ఆకులు అయితే లాగాలి. ఫ్రెండ్స్, లాగేటప్పుడు అయితే లైన్ టు లైన్ లాగాలి. మనం ఎలా దున్నుతామో అలాగే లైన్ టు లైన్ లాగాలి. ఇష్టం వచ్చినట్లు లాగకూడదు. లాగొచ్చులే కానీ దరిద్రం కనిపిస్తుంది. మా ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా కొంతమందికి భూములు ఉండవండి. భూములు లేకపోతే కొండల్లో చెట్లు అయితే నరికి అక్కడ పండిస్తారు. ఆ రాళ్ళ మధ్యనే భూమి ఉండవు కదండి, అందుకు అలా పండిస్తారు. భూమి ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి గరువులోనే పండించుకుంటారు ఈ సోలు. కొమ్మ లాగడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది దగ్గర 30 రోజుల తర్వాత అయితే మనకి నార వస్తుంది, సోలు నార. తర్వాత ఇక్కడే, అంటే ఇది నార లాగి మళ్ళీ ఇక్కడే నాటుకుంటాం ఈ గరువులోనే. ఫ్రెండ్స్, గత్తం జల్లడం అయిపోయింది, సోలు జల్లడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆకు, అంటే కొమ్మలు తెచ్చి లాగాను, ఇంకా అది కూడా అయిపోయింది. ఇంకా మంచి వీడియోతో మీ కళ్ళ ముందు వస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్కి. ఈ బర్రెల అబ్బాయికి అయితే మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటే నేను ఇలాంటి మంచి వీడియో మళ్ళీ చేయగలుగుతాను. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. సరే అయితే బాయ్.